నిన్నటి పూలన్నీ తీసేసినాం. మళ్ళీ ఇప్పుడు కొత్త పుష్పాలు అలంకరించి దీపారాధన చేసి మరి మనం అనుకున్న స్తోత్రాలు చదువుకుందాం. ఇప్పుడే తామర పూను అలంకరించిన ఈ పుష్పాలు కూడా అన్నీ స్వామివారికి అమ్మవారికి సమర్పిద్దాం. పద్మార్గం గజానన మహర్నిశం అనేకదం భక్తానాం ఏకదంతముపాస్మహే అరుణాం కరుణాతరగ్నితాక్షిం ధృతపాశాద్భుజ పుష్పచ. ఇక ఇప్పుడే మన రోజు చదివే స్తోత్రాలు సంపూర్ణమైనవి. ఇక ఇప్పుడు కుంకుమార్చన చేసుకొని దీపం ధూపం నైవేద్యం తాంబూలం సమర్పిద్దాం. ఇక నైవేద్యం పాలు తీసుకొచ్చిన ఈరోజు దోశ వేస్తున్నాం కాబట్టి దోశలు తయారైన తర్వాత అమ్మవారికి తీసుకొచ్చి మళ్ళీ సమర్పిద్దాం. ఇప్పుడైతే కుంకుమార్చన వేసుకుందాం. టైం అయినా కొద్దీ మనకు ఇంకా మన చేతులు ఉండదు టైం, అందుకని ఫస్ట్ కుంకుమార్చన చేస్తా. అన్నపూర్ణాదేవి అష్టోత్తరశతనామం సమర్పయామి. ఇక ఇప్పుడే కుంకుమార్చన అయింది. ఇక ఇప్పుడు ధూపం వేద్దాం. ఇక ఇప్పుడు అమ్మవారి అష్టోత్తరం అయింది. అన్నపూర్ణాదేవి అష్టోత్తరం చదివినాం ఈరోజు. ఇక దశాంగం ఇట్లా వేస్తే మంచి స్మెల్ వస్తుంది. ఇక దైవికమైన ఒక మంచి పరిమళం ఉంటుంది. ఇక ఇప్పుడు ఒక హారతి పట వాడుకొని నవరాత్రులల్లో ఒక్కొక్క టెంపుల్లో ఒక అలంకారంతో పూజలు చేస్తూ ఉంటారు. ఇంకా నేను అట్లేం లేదు, రోజుకు అమ్మవారి అష్టోత్తరం చదువుకోవడమే. ఈరోజు అన్నపూర్ణాదేవి అష్టోత్తరం కుంకుమార్చన చేసిన. ఇక జనరల్గా మనం టీవీలో అక్కడ ఇక్కడ చూస్తే ఈరోజు అన్నపూర్ణాదేవి అలంకారం అని అంటుండ్రు. సరే, పగలు దద్దోజనం నైవేద్యంగా తయారు చేసి పెడదాం. తెల్లటి పదార్థాలు అమ్మవారికి ఇష్టం అంటారు. ఇక అన్నపూర్ణ స్తోత్రం చదువుదాం. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం భిక్షాదేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి మాతాన్నపూర్ణేశ్వరి. హారతిద్దాం. లంకాయాం శాంకరీదేవి కామాక్షి కంచికాపురి ప్రద్యుమ్నే శృంఖలాదేవి చాముండే క్రోంచపటని లంపూరి జోగులంబ శ్రీశైలే భ్రమరాంబిక కుల్హాపూరి మహాలక్ష్మి మాహుల్యే కవీరిక. మన పూజ సంపూర్ణమైంది, బయటకు వెళ్దాం. ఇక ఇంకొక అర్ధ గంట లోపల మరి మనం మళ్ళీ నైవేద్యం పెడదాం. 10 వరకు, 10 కాదు అంత లోపలనే. ఇక ఇప్పుడు పూజ సంపూర్ణమైంది, భలే సంతోషమైంది. బయటకు వెళ్ళి సూర్యునికి అర్ఘ్యం సమర్పిద్దాం. బయటకు వెళ్దాం. మరి పూజా రూమ్లు ఉంటే ఎంతసేపు ఉన్నా ఇంకా సంతృప్తి అనిపించేది, అట్లా అనిపిస్తుంది. భలే సంతోషం అనిపిస్తుంది, ఏదో చదువుకోవాలనిపిస్తుంది. ఇంకా అండి నేను అరుణాగిరి ఇప్పుడే సూర్యునికి ఆర్గ్యం నుంచి ఇంట్లోకి వెళ్ళిన. ఇక రామచిలుకలు చూడండి ఎంత అల్లరి చేస్తుంది, ఇప్పుడే వచ్చినాయి. భలే, కానీ కిందికి అయితే హైట్ తక్కువకు అస్సలు రావు, పైననే కూర్చుంటాయి. ఇక అట్లా ఉంది. మరి అందని ద్రాక్ష పుల్లని అన్నట్టున్నాయి. రామచిలుకలను చూడాలని అయితే చాలా ఇష్టం నాకు. కంపల్సరీ వచ్చి చూస్తా. ఇప్పుడే ఇట్లా అటు వెళ్ళి అక్కడ చెంబు పెట్టినో లేదో చిలుకలు వచ్చేది వినిపించింది. మళ్ళీ ఒకసారి వచ్చి చూద్దామని. సరే, ఇక ఒకసారి చూసినాం కాబట్టి ఇక చూడండి సూర్యుడు కూడా ఎంత బాగా వచ్చింది. ఇక మరి మన పనులు చేయాల్సిందే. నైవేద్యాలు, కొత్త కొత్త నైవేద్యాలు చాలా ఉన్నాయి. ఇక పక్షులకు పండుగనే. సరే, ఇంట్లోకి వెళ్దాం. మనం దోశల మీద బెల్లము నెయ్యి వేసి అమ్మవారికి సమర్పించాలి. ఇట్లా ఇక ఏ నైవేద్యం సమర్పించినా కానీ మంచిగా మధురంగా ఉండేటట్టు తయారు చేయాలి. నెయ్యి కానీ బెల్లం కానీ మంచిగా వేసి సంపూర్ణంగా. ఇక ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ దోశ కాబట్టి చట్నీ చేద్దాం. ఇక చూడండి, ఒక స్పూన్ అంత ఆయిల్ వేసినాం. ఇక చూడండి పచ్చిమిర్చి, టమాటా వేసినాం, పచ్చిమిర్చి వేసినాం. అవి ఫ్రై అయితే ఆ లోపల ఇక్కడ చూడండి కరివేపాకు కూడా కడిగి పెట్టిన. కరివేపాకుకు వెనుకకు ఇట్లా చిన్న చిన్న గుడ్ల లాంటివి ఉంటాయి, ఏవో వెనుక ఆకులకు గుడ్లు ఉంటాయి. అందుకని మంచిగా రాసి కడగాలి.
ఏదైనా బాగలేకపోతే తీసేయాలి. అట్లా ఆల్రెడీ తీసేసిన నేను. ఇక మంచిగా ఉన్నాయి వేసుకుంటే అయిపోతుంది. కరివేపాకు లేకపోతే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇక ఇది మిర్చి ఫ్రై అయ్యేదాకా మన పూజా వస్తువులన్నీ శుభ్రం చేసేది చేస్తా. చూడండి మిర్చి మంచిగా ఫ్రై అయినాయి. ఇక ఇప్పుడు ఒక 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. మనం ఎంత అంటే అంత ఇష్టం నువ్వులు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసేద్దాం. కరివేపాకు వేసి స్టవ్ బంద్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవడమే. కొద్దిగా ఉప్పు వేసుకుందాం అంతే. ఇక వెల్లుల్లిపాయలు గిట్ట ఇప్పుడైతే వేసుకోలేను నేను. మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. సింపుల్ హెల్దీ పచ్చడి. బయట బ్రేక్ఫాస్ట్ చేస్తే చట్నీ ఏదో ఒకటి తెల్లగా ఉంటుంది అంతే. దానిలో ఏం కలుపుతారో మనకు తెలియదు. ఎక్కువ కొబ్బరి పొడి కలిపింది దొరికేటట్టున్నది. పచ్చి కొబ్బరి కూడా టెంపుల్లో తీసుకుంటారు కదా, అట్లా కావచ్చు మరి. కానీ మనం ఇంట్లో చేసుకున్న వాటిలాగా ఉండదు టేస్ట్. నాకు బయట టిఫిన్ చేస్తే నచ్చంది పచ్చడే. ఇక ఇడ్లీ అంటే ఇక అంతటా స్టీమ్ చేస్తారు, అది ఓకే. కానీ చట్నీలు మంచిగా ఉంటే తినాలనిపిస్తుంది. ఇక ఇట్లా ఉంది. చల్లారిన తర్వాత మిక్సీ పడదాం. కొద్దిగా ఉప్పేసి ఒకసారి దింపి కొన్ని వాటర్ యాడ్ చేస్తే అయిపోతుంది. అంతే సింపుల్. చూడండి పక్షుల హడావుడి మొదలైంది. ఎక్కడున్నాయా? చెట్టు పైన ఉన్నట్టుంది. ఊర పిచ్చుకలు, అన్ని ఊర పిచ్చుకలే ఉన్నట్టున్నాయి. ఇట్లా పక్షులకి కిలా రావాలి వింటే భలే సంతోషం అనిపిస్తుంది. నేను ఊరు నుండి వచ్చినాక పక్షులు రావడం చాలా తక్కువైందేమో అనిపిస్తుంది. అంటే ఈ వారం రోజులు అక్కడ పైన దాని మీద ఉన్న నైవేద్యాలే కదా, మరి ఎందుకు వస్తలేవో అనిపించింది. కానీ నైవేద్యం తినే పిట్టలు రోజుకు ఒక 10 సార్లు వస్తే పోతాయి. ఇక వచ్చి నుండి నాకైతే నైవేద్యం తినే పిట్టలు కనిపించలేదు. మరి ఇక నిన్న నైవేద్యం పెట్టిన నేను చూసినప్పుడైతే రాలేదు. మరి ఎప్పుడు వచ్చి తినిపోయినావో తెలియదు. ఇక పక్షుల హడావుడి ఇట్లా ఉంది. మనం ఇంట్లోకి వెళ్దాం. ఇక మనం చట్నీ చేసుకుందాం. పిట్ట చూడండి ఎంత అల్లరి చేస్తుంది. రకరకాల పక్షులు, రకరకాల శబ్దాలు. పొద్దున్న లేచినామంటే ఎన్నో రకాల పక్షులు. రామచిలుకలు అయితే కూర్చుండి ఉన్నట్టున్నాయి. ఎండ ఎక్కువ ఉంది కాబట్టి నేను అటు వెళ్తలేను. ఆ చెట్టు మీద ఉంటాయి ఎక్కువ. నా చట్నీ రెడీ అయింది. దోశ వేసుకుందాం. ఈరోజైతే మిల్లెట్ దోశ. మనం ఇంట్లో ఎన్ని రకాలు చేసినా కానీ మంచి టేస్ట్ ఉన్నా కానీ మన వాళ్ళు ఏమనరు, సైలెంట్గా తింటారు కదా. మేము అంటే వారం రోజులు బయట టిఫిన్లు చూసినప్పుడు అనిపించింది, అబ్బా మన ఇంట్లో చేసుకునే టిఫిన్లు ఎంత టేస్ట్గా ఉంటాయి, అసలు మనం ఎంత మంచిగా చేసి పెడుతున్నాం అని అనిపించింది. అవి చూడండి మళ్ళీ చిట్టి పక్షి వచ్చింది, వెరైటీగా వాయిస్ చేస్తుంది. అయితే జనరల్గా వెంగమాంబల పొంగలి పెడతారు మార్నింగ్, కానీ ప్రతిరోజు తినాలంటే వీలు కాదు. లంచ్ అయితే కంపల్సరీ చేసినాం, కానీ బ్రేక్ఫాస్ట్ ఒకరోజు పొంగలి, ఒకరోజు దొడ్డు రవ్వ ఉప్మా అట్లా చేస్తారు. ఇక మిగతా ఇడ్లీ అట్లాంటివి ఏం పెట్టరు. అందుకని ఒక పొద్దులు అట్లా ఉంటాయి కదా. ఇక అట్లా ఉన్నప్పుడు మనం బయట ఒక 2-3 టైమ్స్ బయట బ్రేక్ఫాస్ట్ చేసినట్టున్నాం. ఇక ఒక్కొక్కసారి బ్రేక్ఫాస్ట్ చేసే టైమే ఉండదు. ఎర్లీ మార్నింగ్ మనకు అక్కడ సేవ చేసేది ఉండేది ఉంటే అటు వెళ్ళిపోవడమే. 11:30కి అట్లా వెంగమాంబకి వెళ్ళిపోయి లంచ్ చేయడమే, అట్లా ఉంటుంది. మొత్తానికి సేవ అంటే ఎన్నో రకాలు. మన అక్కడికి వెళ్ళిన తర్వాత అనిపిస్తుంది, మనం ఇంట్లో ఉండి మనం ఇంట్లోకి ఎంత చేసి పెట్టినా కానీ దాని వాల్యూ మన బాధ్యత కొద్ది చేయాల్సి వస్తుంది. వాల్యూ వాళ్ళు ఏం చెప్పరు, మనం కూడా దాని గురించి ఆలోచించాం. కానీ బయట చేసినప్పుడు చాలా రెస్పెక్ట్ ఉంటుంది. ఇక దైవం మనకు ఒక ఇచ్చిన అవకాశంగా భావించి చేయడమే అంతే. ఇక
ఇంకా దాంట్లోనే అన్నీ ఉంటాయి, ఇంకా అన్ని డైలాగులతో చెప్పేటివి ఉండేవి అట్లా. సరే మొత్తానికి ఒక అవకాశం వచ్చినందుకు పోయి మనం ఇచ్చిన పని చేసుకొని వచ్చినాం అనిపించింది. మొత్తానికి దోశ అవుతుంది. దోశ అయిన తర్వాత ఇక ఫస్ట్ నేను బ్రేక్ఫాస్ట్ చేస్తా. మా వారు ఫ్రెష్ అప్ అయ్యారు లోపల, నా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అవుతుంది. ఇడ్లీ, వడ, దోశ ఇట్లాంటివి చేసుకొచ్చి సేవా సదన్ ముందు అమ్ముతారు. టీ కూడా అట్లా ఎవరైనా వస్తే అక్కడ తినాలనిపిస్తుంది. కాకపోతే రెగ్యులర్గా ఉండే హోటల్స్ ఉంటాయి కదా, అవి ఎక్కువ వరాహ గెస్ట్ హౌస్ ముందు ఎక్కువ ఉంటాయి. అక్కడైతే చాలా రష్ ఉంటుంది కాబట్టి ఇక వాళ్ళు మంది ఎక్కువ అయితే మజ్జిగ పలసన అవుతుంది అనేది అది నానుడి ఎప్పటి నుండో ఉంది. ఇంకా దాన్ని మనం కామెంట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అట్లా ఉంటుంది అక్కడ జన ప్రవాహం అనుకోవచ్చు. ఇక్కడ చూడండి నాకు ఇంకో దోశ రెడీ అవుతుంది కదా, రెండు అయినాక తింటా. ఇగో నైట్లో మనం పెట్టిన స్వీట్ గారెలు భలే ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. పూజా రూమ్లో నైవేద్యాలు పెట్టి ఫస్ట్ పాలు పెట్టి పూజ చేసిన కదా, తర్వాత దోశ కూడా పెట్టొచ్చిన ఇవాళ. ఇదైతే నైట్లో ఇది ఇప్పుడు తీస్తాం కాబట్టి బయటకు టేస్ట్ ఇట్లా చూసిన మంచిగా ఉంది. అయితే మనం ఏదైనా మనమే చేసుకొని తింటే వేరే ఉంటుంది, నైవేద్యంగా పెట్టిన తర్వాత తింటే అది టేస్ట్ వేరే ఉంటుంది, భలే అనిపిస్తుంది. నాకైతే అట్లా అనిపిస్తుంది. మరి మరి మన చట్నీ రెడీ అయిపోయింది. కరివేపాకు తోడు చేసిన కదా, మంచి హెల్దీ పచ్చడి అనుకోవచ్చు. ఈ స్వీట్ గారే చట్నీతో కూడా తినచ్చు మనం తినాలనుకుంటే. ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ చేసేస్తా. మరి ఊర పిచ్చుకలు చూడండి ఎంత మంచిగా ఆడుకుంటున్నాయి. చెట్టు మీద ఉంది. ఈ కరెంటు దాంట్లో కూడా ఆడుకుంటుంది. మళ్ళీ వచ్చింది. చూడండి ఎంత నవ్వులడం. అందులోకెళ్ళి గింజను తీసుకొని దాన్ని ముక్కలు చేసుకొని తిని చెట్టు మీద కూడా ఉన్నట్టున్నాయి. ఇంకా చూడండి అవి వేరే చిట్టి పిట్టలు ఉన్నాయి, చిట్టి పిట్టలు. అవి చిన్నగా ఉంటాయి, 2-3 ఉన్నట్టున్నాయి. అవి కూడా ఇవి వేరే అవి వేరే. పైనుంది చూడండి ఆకుల దగ్గర లేత చిగుర్లు వచ్చినాయి, అక్కడ ఉన్నాయి. చిగుర్లు తింటాయేమో. సరే ఇక టీ తాగుదాం. చూడండి ఆడుకుంటా ఉంటాయి. ఇక ఈ లోపల టీ తీస్తా. ఇక మన టీ రెడీ అయిపోయింది. పక్షుల జూమ్ అట్లే ఉంది. ఇక టీ కొంచెంసేపు ఎక్కువసేపు మసులితే మంచిగా చిక్కదనము టేస్ట్ అన్నీ వస్తాయి. అయింది. మనం ఫస్ట్ అయితే పెరుగన్నం దద్దోజనం నైవేద్యం పెడితే ఈరోజు ఆవాలు, శనగపప్పు, మినపప్పు, మిరియాలు ఇవన్నీ వేసి ఎండుమిర్చి కూడా వేయచ్చు. తర్వాత కరివేపాకు వేద్దాం, ఫ్రై అవుతుంది. అయిన తర్వాత తీసి పక్కకు పెట్టుకొని పెరుగు కలిపి అన్నం కలిపి అమ్మవారికి, స్వామివారికి కాదు అమ్మవారికి దద్దోజనం. ఈరోజు అన్నపూర్ణాదేవి అష్టోత్తరం చేసిన పొద్దున దద్దోజనం. అన్నపూర్ణాదేవి అంటే మనం పుష్పాలు అయితే వైట్యే పెడతాము, చీరలు అయితే గంధం కలర్ కట్టాలంటారు. ఇంకా అట్లా క్రీమ్ లాగా అన్నం కూడా అందుకే ఆ కలర్ పెడతారేమో అనిపిస్తుంది. ఇట్లా ఉంటాయి. అంత శాస్త్రపరంగా మనం అన్ని చేయం కాబట్టి తోసింది బెల్లపన్నం, పులిహోర, దద్దోజనం, ఇంకా ఇంకో రోజు ఇంకోటి ఇట్లా పెట్టుడే అంతే. సరే ఇప్పుడు కరివేపాకు కూడా వేస్తే చిటిచిట అంటే అన్న తర్వాత స్టవ్ బంద్ చేసి అప్పుడు అన్నం కలిపి కొంచెం చల్లగానే పెరుగు కలిపి నివేదిద్దాం. ముందుగానే పెరుగన్నం కలిపి పెట్టచ్చు, కానీ అన్నం వేడిగా ఉంది కదా అని వెయిట్ చేస్తున్నా నేను. అందుకే పోపు చల్లారిన తర్వాత కలిపితే అయిపోతుంది. మిరియాలు కంపల్సరీ వేయాలి. ఇక ఎండుమిర్చి అవసరం లేదు మళ్ళీ కదా. ఇక్కడ చూడండి అన్నంలో పెరుగు కలిపి ఉంచిన. ఇక ఆ పోపుని లేచి
అమ్మవారి దగ్గర ఫస్ట్ నివేదించేద్దాం. వచ్చిన తర్వాత మిగతా కర్రీ చేస్తాం. ఇక చూడండి దద్దోజనం రెడీ అయింది. నివేదిద్దాం. మనం నెయ్యితోటైనా పోపేయచ్చు. ఇంకా ఇప్పుడే అమ్మవారికి దద్దోజనం పెట్టినాం. ఇక ఇప్పుడు గంట కొట్టి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమస్కృత నారాయణీ నమస్కృత. ఇక ఇప్పుడు అమ్మవారికి నైవేద్యం పెట్టినాం. ఇక్కడికి పగలు నైవేద్యం పెట్టినాం. సాయంత్రం 6 గంటలకు మళ్ళీ మనము ఏదో ఒకటి ఖర్జూరాలు లేకుంటే డ్రై ఫ్రూట్స్ బాదం కాజు ఏదో ఒకటి ఇక పాలు ఏదన్నా నైవేద్యం పెట్టి ఇవి లేవు అనుకుంటే బెల్లం ముక్క పెడదాం. అట్లా ఇంక పగలు మాత్రం అన్నం పెట్టాలి. ఇక మన పైన అమ్మవారి దగ్గర పెట్టిన పుష్పం అగ చూడండి, చామంతి పువ్వు కిందికి రాలింది. ఇక ఒక్కొక్కసారి పూజ చేసేటప్పుడే పుష్పాలు రాలితే భలే సంతోషం అనిపిస్తుంది. కానీ అప్పుడు మనం షూట్ చేసుకుంటుండం కదా. నేను ఎక్కువ శాతం నేను చదువుకునే స్తోత్రాలు అన్నీ అయిన తర్వాత పూజ ఓకే నేను చేసుకునేది సంపూర్ణమైనాక మళ్ళీ మీకు చూపిస్తా. ఎందుకంటే ప్రతిదీ వీడియో తీయడానికి కాదు కదా, నా పూజ నాదే, నేను చేస్తున్నా కాబట్టి రొటీన్లో భాగంగా మనం పూజ సింపుల్గా చూపించడం అంతే. ఇక బయటకు వెళ్దాం. పొద్దున అన్నపూర్ణ అష్టోత్తరం చదివినాం. తర్వాత నిత్యానందకరి స్తోత్రం ఉంటుంది కదా అన్నపూర్ణదేవిది, అది కూడా చదివినాం. ఇక అన్నపూర్ణదేవి అంటే తెల్లటి నైవేద్యం దద్దోజనం పెట్టాలని ఉంది. సరే ఈరోజు అష్టోత్తరం చదివినాం కాబట్టి అది పెట్టినాం. ఇక ఇప్పుడు అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధార్థం భిక్షాందేహి చ పార్వతీ. అన్నపూర్ణ స్తోత్రం సంపూర్ణమైంది. ఇంకా బయటకు వెళ్దాం. ఇంకా ఈరోజు మరి మన కర్రీ మునక్కాడ టమాటా కర్రీ చేసుకుందాం. టమాటాలు వేసేద్దాం. చూడండి చిమ్నీ మూత, అబ్బా బాగా నిలిచినట్టయింది. టమాటాలు మంచిగా మగ్గుతున్నాయి. అటు సైడు నువ్వులు వేయించిన. ఈ చిమ్నీ సౌండ్ వస్తే అసలు మనసునే పట్టది, లేకుంటే కూట వస్తుంది అన్నట్టుంది. ఉడుకుతుంది. ఇంకా నువ్వులు వేయించిన ఆల్రెడీ. ఈ నువ్వులను మిక్సీ పట్టిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి పేస్ట్ లాగా చేసుకోవచ్చు, లేకుంటే పౌడర్ లాగా చేయొచ్చు. ఈ పౌడర్ అందులో వేసినాక కొన్ని వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఈరోజు అయితే సింపుల్ లంచ్. ఇక రోజు కూడా సింపుల్ లంచే. నేను ఇప్పుడు ఒక పగలు తింటా అంతే. అన్నము, ఈ కర్రీ, తర్వాత ఇప్పుడు పెరుగన్నం చేసిన కదా అది కూడా ఉంది. మామూలుగా పెరుగు కూడా ఉంది. ఇక చట్నీలు అవి రోజు ఉండేటివి అంతే. నైవేద్యం తినే పిట్ట వచ్చి తింటుంది. అయితే నిన్న కనిపించలేదు నేను, అంటే వచ్చిన తర్వాత నాకు కనిపించలేదు. అదే అనిపించింది, అయ్యో ఎందుకు వస్తలేవని. వచ్చి తింటుండే అవి చూడండి వెళ్ళిపోయింది. అంతే. మనకు ప్రతిరోజు ఇట్లా నైవేద్యాలు తినుకుంటూ పక్షులు రోజంతా తిరుగుతూ ఉంటే భలే సంతోషం అనిపిస్తుంది. ఇక ఈరోజైతే ఇంతే.